Sri Nara Chandrababu Naidu Garu has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి వచ్చేశారు. వారికి అసెంబ్లీ హార్దిక స్వాగతం పలుకుతోంది. హార్టీ వెల్కమ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా హానరబుల్ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన పాత్రుడు గారు వచ్చేశారు. వారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా హెచ్ఆర్టీ మినిస్టర్, ద మ్యాన్ బిహైండ్ దిస్ మాక్ అసెంబ్లీ, వారు శ్రీ నారా లోకేష్ గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మంత్రి మండలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాన్స్టిట్యూయెంట్ డే, దాన్ని పురస్కరించుకొని దయచేసి శాసనసభ్యులందరూ కూడా కూర్చోవలసిందిగా అభ్యర్థన. ఈరోజు కాన్స్టిట్యూయెంట్ డేని పురస్కరించుకొని అత్యంత వైభవపేతంగా 175 నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది 175 నియోజకవర్గ శాసనసభ్యులందరినీ ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు మాక్ స్టూడెంట్ అసెంబ్లీ జరుగుతా ఉంది. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ వాస్ సెట్. ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నారు. So to all the members of legislative assemblies, to the ruling party, to the opposition party, to the speaker, this mock student assembly session begins now. గౌరవనీయులైన శాసన సభ్యులారా, దయచేసి లేచి నిలబడండి. గౌరవ ప్రధాన స్పీకర్ గారు సభలోకి వస్తున్నారు. అందరికీ నమస్కారం. అందరూ లేచి నిలబడండి. స్పీకర్ గారు వస్తున్నారు. Please be seated. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు. కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష? మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష, గిరిజన టోలీలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష. వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం. ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష. బడ్జెట్ ఉంది అంటున్నారు, మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష? దయచేసి దశల వారీగాని దాటివేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది. గౌరవ సభ్యులు లేవలెత్తిన పాయింట్ చాలా విలువైనది. నేను అంకెను దాచదలుచుకోలేదు. నిజమే, కొన్ని తండాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు ఆలస్యమయ్యాయి. ఇది వాస్తవం. సభ్యుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను. వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు
ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం. వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న 20 తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం. నిధులు కొరత లేదు, చింతకన్నా శుద్ధి అంతకన్నా లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం సెనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది. మంచిదే అధ్యక్ష. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. 7 రోజులు ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని. అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాను. మీరు వేటను నిషేధించారు, బాగానే ఉంది. మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలిని కూడా నిషేధించారా? 7 రోజులు వాళ్ళు పస్తులు ఉండాలా? వారికి భరోసా ఏది? కేవలం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే పట్టు నిన్నదు అధ్యక్ష. మా డిమాండ్ ఒక్కటే, ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని ఖాతాల్లో, ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని సరే సరే సరే, మీ సమయం అయిపోయింది. మంత్రి గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, అరుచుకోవడం కాదు అధ్యక్ష, వినండి. మీకోసం కాదు, ఆ మత్స్యకారుల కోసం చెప్తున్నా. మీరు అడిగింది ప్యాకేజీ లేదా వృద్ధి, అది తాత్కాలికం. నేను ఇవ్వబోయేది శాశ్వత పరిష్కారం. రాసుకోండి రికార్డుల్లోనే. ఇది నా స్టేట్మెంట్. ఇకపై తుఫాను హెచ్చరికల వల్ల ప్రభుత్వం ఎప్పుడైతే వేటను నిషేధిస్తుందో, ఆ నిషేధిత